సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్య నామమున ఈ రాత్రికాల శుభాలను మీ అందరికీ తెలియచేస్తున్నాను. రండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనమందరం విందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ భాగం. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది, ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగలిగిన ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనందరినీ సృష్టించిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సృష్టిని నిర్మాణం చేసి సృష్టి యొక్క అవసరతలన్నీ తీర్చాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆ సృష్టికి కావలసిన ప్రతి అవసరతను, ఆ సృష్టిలో ఉన్న ప్రతి దాని యొక్క ప్రణాళికలను ఆయనే తీరుస్తున్నాడు. ఆయన ఆలోచన చొప్పున సృష్టి అంతా నడుస్తుంది. ఆ సృష్టిలో భాగమైన మనల్ని ఆయన ఎంతో ప్రేమించి ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్న గొప్ప సృష్టికర్త. ఆయన మనతో ముచ్చటిస్తున్నాడు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆయన సృష్టించిన సృష్టిలో మనుష్యుణ్ణి ప్రత్యేకముగా ప్రేమించి సృష్టించుకున్నాడు. ఆ మనసు నీకు తెలియక, ఆయన ప్రణాళిక నీకు తెలియక నువ్వంటావు, నేను పుట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటావు. నీ శ్రమలు పాలైనప్పుడు, నీ జీవితం ఎడారి పాలైనప్పుడు, ఎండిపోయినప్పుడు, నీ బ్రతుకు బీడు బారిన భూమి వలె అయినప్పుడు నువ్వు అనుకుంటావు, నేనెందుకు పుట్టాను అని. కానీ పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49:3. కంగారు పడకు, ఆయన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని, అంటే నువ్వు గర్భములో ఉండగానే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగినవాడు, భవిష్యత్తు తెలిసిన దేవుడు. ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళికను ఒకటిని తెలియచేస్తాను, వినండి. నువ్వు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మ అనే మాట నీకు రాదు. వరుస పెట్టి పిలుపు నీకుండదు, నీకు ఆలోచన కూడా ఉండదు. కానీ అప్పుడే తల్లి ఒడిలో నీ మాటలు రాకముందే ఆయన నీ నాలుకను పదునైన ఖడ్గముగా మార్చాడు. అంత ప్రణాళిక కలిగిన దేవుడు. పదునైన ఖడ్గము చెట్లను నరుకుతుంది, శత్రువులను హతమారుస్తుంది, శిరస్సును చిరిచ్ఛేదనం చేస్తుంది, ఆటంకాలను తొలగిస్తుంది. ఆ పదునైన ఖడ్గం వలె నీ నాలుకను ఆయన మారుస్తానని భవిష్యత్తు ఎరిగిన దేవుడు. నీకు అర్థమైందా దేవుని బిడ్డ? దేవుని బిడ్డ, ఒక్క మాట, సృష్టించిన దేవుడు ఆయన అరచేతిలో చిక్కుకున్న నిన్ను, నీ కర్మ అని ఆయన వదిలివేయలేదు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువారు నీతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మనను ఎక్కడికి వెళ్ళినా ఆయన కాపుదల ఉంటుంది. ఆయన మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రణాళిక కలిగిన దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించి నడిపించే దేవుడు. ఏ సమస్య వచ్చినా నువ్వు కృంగిపోకు, ఏ వేదన ఎరుకు వచ్చినా నువ్వు తడలిల్లిపోవద్దు. సర్వమెరిగిన దేవుడు, సర్వాధికారి ఆయన నీతో మాట్లాడుతున్న మాట, నేను నీకు ప్రణాళిక కలిగిన దేవుడను, నేను ఆశీర్వదించి నిన్ను నడిపించే దేవుడను. ఒక్క క్షణము ఆగి ఆలోచిస్తే ఆయన మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆలోచన చెయ్యి. ఏ అర్హత లేని మనలను ఆయన ఎంతగానో ఆదరించి బలపరిచి మనకి ఉద్యోగాలను ఆయనే నిర్ణయించాడు. మన పనులను ఆయనే సిద్ధపరిచాడు. మనల్ని గొప్పవానిగా ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఏ అర్హత లేని నాకు ప్రభువా, ఆనాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా నాలుకను పదునైన ఖడ్గం వల్ల చేసిన వాడువు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని నువ్వు అనగలిగితే దేవుడు ఎంతో మురిసిపోతాడు.
నువ్వు ఇంటిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రోగస్తుడివై ఉన్నా, కృంగిపోయి ఉన్నా, బాధ కలిగి ఉన్నా, అలసిపోయి ఉన్నా, భయపడొద్దు. ఆయన నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన మార్చడానికి స్పష్టమైన ప్రణాళిక కలిగిన దేవుడు. నువ్వు చేయవలసినది ఒకటే, కృంగిపోవద్దు, జారిపోవద్దు, కంగారు పడవద్దు, నా రాతి ఇలానని అనుకోవద్దు. ఆ ప్రభు వైపు తిరుగు. కృతజ్ఞత భావం కలిగి, ప్రభువా, నేను నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. నా పట్ల నీకు ఉన్న ఆ ప్రణాళికను బట్టి నీ కొందనాలు. నీ ప్రణాళిక నా పట్ల నెరవేర్చమని బలముగా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఈ రాత్రికాల సమయమందు ఆయన ప్రణాళికను నీ పట్ల సంపూర్ణంగా సమృద్ధిగా నెరవేర్చునుగాక. రండి, తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పగలంతయు నీ ఉచితమైన ప్రేమలో, కృపలో నన్ను కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. ఆలోచనకర్త, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. అయా, పగలంతా అయా మా పనులను, మా కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన కార్యమును బట్టి నీ కొందనాలయ్యా. అయ్యా, నీ ప్రణాళికలను మా పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు స్తుతులయ్యా. మా కుటుంబంలో ప్రభువా, మా పిల్లల విషయంలో మా కలిగిన యావత్తును ప్రభువా, శరీరము, ఆత్మ, ప్రాణములో మీరు కలిగి ఉన్న ప్రణాళికలన్నిటిని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ చేతికి మమ్మల్ని అప్పగించుకున్నామయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా. కష్టార్జితను దీవెనగా మార్చే ప్రణాళిక కలిగిన దేవా, నీకు స్తోత్రము. ఇల్లు లేని వారికి ప్రభువా, ఇల్లును దయచేసే ప్రణాళిక కలిగి ఉన్న దేవా, నీకు స్తోత్రాలు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించే కృపను బట్టి నీకు వందనాలు. ఎదిగిన పిల్లలకు ప్రభువా, వారి వివాహాలు జరిగే విషయంలో తండ్రి నీ ప్రణాళిక నెరవేర్చండి. మా పట్ల, మా బిడ్డల పట్ల తండ్రి ప్రభువా, మీరు ప్రణాళికలు నెరవేర్చమని, ఈ రాత్రికాల దీవెనలతో నింపమని, ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేళలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థనా విన్నపాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పరిచర్యలు మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.